హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు సంబంధించిన ఒక వీడియోను ఇప్పుడు లెఫ్టిస్టులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. 2014 మేలో అజిత్ దోవల్ ఆస్ట్రేలియాలో ఒక ప్రసంగం చేశాడు. దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో ఇప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్లో ఉంది. గంట పాటు చేసిన ఈ ప్రసంగంలో ఒక చిన్న క్లిప్ను కట్ చేసి దాన్ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా దానికి వక్ర భాష్యం జోడించి చాలామంది లెఫ్టిస్టులు దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. అందులో అజిత్ దోవల్ ఏం చెప్పారంటే, నిజానికి భారతదేశంలో ముస్లింలు అండ్ హిందువులు ఇద్దరూ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఐసిస్ మన ఇండియాలో ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా తన ఏజెంట్లుగా రిక్రూట్ చేసుకుంది. వారి ద్వారానే ఇక్కడ గూఢచర్యాన్ని నెరుపుతోంది. కాబట్టి ఇది మన దేశానికి మతం కోణంలో కాకుండా మొత్తం ఉగ్రవాదాన్ని అదే కోణంలో చూడాలి అనే విధంగా అజిత్ దోవల్ వ్యాఖ్యానం చేశారు. అయితే దీన్ని వక్రీకరిస్తూ చాలామంది లెఫ్టిస్టులు, మహమ్మద్ జుబేర్ ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఎక్కువగా హిందువులే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారట. అజిత్ దోవల్ గతంలో ఇదే చెప్పారు. సో హిందువులే ఎక్కువగా మన దేశంలో ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు అనే విధంగా వీళ్ళు తమ వక్ర భాష్యాన్ని ట్విట్టర్లో జోడిస్తూ చాలామంది ఈ వీడియో క్లిప్ను వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై అజిత్ దోవల్ సైతం స్పందించారు. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పినా కూడా నిజానికి దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్లోనే ఉంది. ఒకవేళ అజిత్ దోవల్ దీన్ని మర్చిపోయి నేను అలా అనలేదు అని చెప్పి ఉండొచ్చు, కానీ ఈ వీడియో వరకు అయితే నిజమే. కానీ దీని వెనుక కారణాలు అయితే వేరేలా ఉన్నాయి. ఆ వీడియో గంట పాటు ఉంది. దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది, మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత లెఫ్టిస్టులు ఒక వీడియోను తీసుకుని ఏ విధంగా వక్ర భాష్యాలు జోడిస్తున్నారు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తిగా చూడండి. దీన్ని చాలా రీసెర్చ్ చేసి మరి మీకు తీసుకువస్తూ ఉన్నాను. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి అజిత్ దోవల్ ఈ మాట అన్నదైతే నిజమే. పాకిస్తాన్కు సంబంధించిన గూఢచార సంస్థ ఐఎస్ఐ మన ఇండియాలో ఎక్కువగా హిందువులనే తన ఏజెంట్లుగా రిక్రూట్ చేసుకుంటోంది. ముఖ్యంగా గూఢచర్యం కేసుల్లో పట్టుబడుతున్న వాళ్ళంతా కూడా హిందువులే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ముస్లింలు కూడా అక్కడక్కడ పట్టుబడినా కూడా ఎక్కువగా హిందువులే ఈ కేసుల్లో నిందితులుగా మారుతూ ఉన్నారు. అయితే దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు హిందువుల ఐఎస్ఐ కోసం ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు అనే విషయాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా దీంట్లో మొదటి పాయింట్, ఐఎస్ఐ ఒకరిని ఎవరినైనా ట్రాప్ చేయాలంటే హనీ ట్రాప్తో పాటు ఇతరత్ర విధానాలలో వీళ్ళందరినీ ట్రాప్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా గూఢచర్యం కేసుల్లో అంటే ఇప్పుడు రాకెట్ సైంటిస్టులు కానీ, లేదంటే అణ్వస్త్ర శాస్త్రవేత్తలు కానీ, డిఆర్డిఓలో పనిచేసే శాస్త్రవేత్తలు కానీ వీళ్ళంతా కూడా ఎక్కువగా హిందువులే ఉంటారు. నిజానికి మన దేశంలో 80% వరకు హిందూ జనాభా ఉంది. కాబట్టి ముస్లిం జనాభా జస్ట్ 20% మాత్రమే ఉంది. కాబట్టి ఎక్కువగా ఉద్యోగాలు అనేవి 80% ఉన్న పీపులే ఎక్కువగా సంపాదిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అన్ని శాస్త్రవేత్తల్లో ఎక్కువగా హిందువులే ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన గణాంకాల ప్రకారం కూడా హిందూ జనాభానే ఈ సంస్థల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆర్మీలో కూడా హిందూ జనాభానే ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఐఎస్ఐ ఎవరినైనా ట్రాప్ చేయాలి అనుకుంటే ఈ హిందూ జనాభానే ఎక్కువగా ట్రాప్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళే అగ్రస్థానాల్లో ఉన్నారు. సో వీళ్ళను ట్రాప్ చేస్తే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అని భావించడం వల్ల మాత్రమే ఐఎస్ఐ వీరిని టార్గెట్ చేసుకుంటుంది. ఒకవేళ ముస్లింల కోసం వెతికినా కూడా వీళ్ళు అక్కడక్కడ ఆయా సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ సంఖ్యలో వీళ్ళు ఉండరు. కాబట్టి ఎక్కడో ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి మాత్రమే పనిచేస్తున్నప్పుడు అతన్ని మాత్రమే ట్రాప్ చేయాలంటే కుదరదు. ఎవరికైనా వేరే ఇతరత్ర అవసరాలు అంటే ఫర్ సపోజ్ డబ్బు అవసరాల రీత్యానో, లేదంటే అమ్మాయి వలలో పడటమో ఇలాంటివి ఎక్కువగా ఉన్న టైంలోనే జరుగుతుంది. కాబట్టి ఒకరు మిస్ చేసినా మరొకరు ఈ ట్రాప్లో పడుతారు. కాబట్టి ఖచ్చితంగా హిందువులే ఐఎస్ఐకు ప్రధాన టార్గెట్గా మారుతుంది. అందువల్ల మాత్రమే ఐఎస్ఐ ఏజెంట్లుగా మన దేశంలో ఎక్కువగా హిందువులే పట్టుబడుతున్న దాఖలాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
దీంతోపాటు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవాలన్నా కూడా ఎక్కువగా జనాభా ఉన్న వారిని చూసుకునే ఐఎస్ఐ వారిని ట్రాప్ చేస్తుంది. తద్వారా 80% హిందూ జనాభా ఉన్న దేశంలో ఖచ్చితంగా గూఢచర్యం చేయాలన్నా కూడా హిందూ జనాభాతోనే పని అవుతుంది. కాబట్టే ఐఎస్ఐ వీరిని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం అండ్ వీరితో పని చేయించుకోవడం, హనీ ట్రాప్ చేయడం ఇలాంటివి ఎక్కువగా హిందూ జనాభానే చేస్తూ ఉంది. అందువల్లనే మన దేశంలో ఈ గూఢచర్యం కేసుల్లో ఎక్కువగా ఐఎస్ఐ కోసం పనిచేసిన వారిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా హిందూ జనాభాలోనే ఎక్కువగా గూఢచర్యం కేసుల్లో అరెస్ట్ అవుతూ ఉన్నారు. అయితే గూఢచర్యం కేసులు వేరు అండ్ ఉగ్రవాదం కింద అరెస్ట్ అయ్యే వాళ్ళు వేరు. ఈ ఇద్దరిని వేరువేరు చట్టాల కింద అరెస్టులు చేస్తారు. నిజానికి మనందరికీ తెలుసు, ఉగ్రవాదం కేసుల్లో అరెస్ట్ అయ్యే వాళ్ళంతా కూడా యూఏపీఏ ఛార్జెస్ కింద అరెస్ట్ అవుతారు. అంటే దేశద్రోహం ఛార్జెస్ కింద అరెస్ట్ అవుతూ ఉంటారు. అండ్ గూఢచర్యం కేసులో అరెస్ట్ అయ్యే వారిని అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. ఓఎస్ఏ అని దీన్ని అంటారు. సో ఈ యాక్ట్ కింద ఎక్కువగా అరెస్ట్ అయ్యే వారంతా కూడా హిందువులే ఉంటారు. కానీ ఈ దేశద్రోహం అంటే ఉగ్రవాద కేసులో అరెస్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ముస్లింలే ఉంటారు. సో ఈ డిఫరెన్సెస్ను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. జనరల్గా పైకి చెప్పినప్పుడు ఐఎస్ఐ ఎక్కువగా హిందువులే పనిచేస్తూ ఉన్నారు, మన దేశంలో ఎక్కువగా హిందువులే గూఢచర్యానికి ఐఎస్ఐ కోసం పనిచేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఇది బాగా అందంగా వాళ్ళ లెఫ్టిస్టుల నరేటివ్కు చాలా అతికినట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ దీన్ని పూర్తిగా వివరిస్తే తప్ప దీంట్లోని లోతు అనేది అర్థం కాదు. నిజానికి అజిత్ దోవల్ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పినా కూడా అది పూర్తిగా తప్పు. ఇది ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ అనే యూట్యూబ్ ఛానల్లో అజిత్ దోవల్ ది ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం అనే టైటిల్తో ఇప్పటికీ ఈ వీడియో అవైలబుల్లో ఉంది. అందులో అజిత్ దోవల్ 1 గంట 4 నిమిషాల దగ్గర ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఇప్పటికీ చూసినా కూడా అది అవైలబుల్లో ఉంది. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే, కానీ దీన్ని ఇప్పుడు లెఫ్టిస్టులు పూర్తిగా డిస్ట్రాక్ట్ చేస్తున్న ప్రయత్నంలో చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా అర్థమే మారిపోయే విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నిజానికి మన దేశంలో అందరూ ముస్లింలు ఉగ్రవాదులు కాదు అండ్ అందరూ హిందువులు కూడా దేశద్రోహానికి పాల్పడరు. మనందరికీ తెలుసు, హిందువుల్లో లెఫ్టిస్టుల పేరుతో చలామణి అయ్యేవారు ఇప్పటికీ మావోయిస్టులకు బహిరంగంగానే సపోర్టు చేస్తూ ఉన్నారు. మావోయిస్టులు అంటేనే దేశద్రోహానికి పాల్పడుతున్న వారి కింద లెక్క వేసుకోవాలి. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టి వీళ్ళంతా పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా దేశద్రోహులుగానే మనం పరిగణిస్తాం. సో వీళ్ళను బహిరంగంగానే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది హిందువులే ఉంటారు. అండ్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళలో కూడా చాలామంది ముస్లింలే ఉంటారు. కాబట్టి అందరూ హిందువులు దేశద్రోహులు కాదు, అందరూ ముస్లింలు ఉగ్రవాదులు కాదు. కానీ హిందువుల్లో చాలామంది దేశద్రోహానికి పాల్పడేవారిని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు. వాళ్ళను దేశద్రోహం ఛార్జెస్ కింద అరెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళను డీఓన్ చేసుకుంటారు. అంటే అప్పటి వరకు ఆ వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేసినా కూడా అతనితో మాకు సంబంధమే లేదు, మా దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు కాబట్టి అతన్ని ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయవలసిందే అని హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై ఒక్కతాటితో నినదిస్తాయి. కాబట్టి మన దేశం ఇంత ప్రశాంతంగా ఉంది. మన దేశంలో దేశద్రోహులకు అండ్ ఉగ్రవాదులకు కాలం చెల్లడం లేదు. సో ఈ తేడా భావాన్ని గుర్తిస్తే తప్ప ఇందులోని లోతు అనేది అస్సలు అర్థం కాదనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై ఉన్న అభిప్రాయం ఏంటో మీకు పూర్తిగా వివరించాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.